Okay, so guys, this is Alison. Meer ustunnaru F02 Rider ni. So ee roju TVS nunchi Apache RTR 310 ni తీసుకొచ్చేసాను. సో ఇది చాలా పవర్ఫుల్ మెషిన్. ఇప్పుడే రైడ్ చేశాను. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే పొందాను నేను. అండ్ మీకు ఒకవేళ మంచి బైక్ కావాలి, మంచి రేసింగ్ బైక్ కావాలి అండ్ యూనిక్ గా ఉండాలి నా బైక్ అనుకుంటే మీరు తప్పకుండా ఈ బైక్ గురించి తెలుసుకోవాలి. సో ఈ బైక్ స్పెక్స్ ఏంటి అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, మోడ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ వైజ్ ఎలా ఉంది ఇదంతా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. So chalo, let's get into the video. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా బల్కీ డిజైన్ ఉందన్నమాట అండ్ షార్ప్ కట్స్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద హెడ్ ల్యాంప్ కనిపిస్తుంది ఐస్ లాగా అండ్ ఇది ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ అండ్ అలాగే ఇక్కడ కింద డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఇక్కడ టీవీఎస్ది లోగో హార్స్ లోగో చూసుకోవచ్చు మీరు అండ్ ఇక్కడ RTR 310 అని ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ ఉంది అండ్ మడ్ ఫ్లాగ్ అబ్జర్వ్ చేస్తే ఫైబర్ ఇస్తున్నారు. సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే ఇక్కడ గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్లో మనకు కలర్స్ ఉంది అండ్ ఇది ఎల్లో కలర్ బైక్ అనమాట అండ్ అపాచీ అని చెప్పి ఇక్కడ మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే RTR 310 అని చెప్పి స్టిక్కరింగ్ ఉంది. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీద ఇక్కడ టీవీఎస్ది పెద్ద హార్స్ లోగో చూసుకోవచ్చు, చాలా బల్కీ ట్యాంక్ ఇచ్చారు. ఇంజన్ మీద కూడా చూసుకోవచ్చు మీరు టీవీఎస్ రేసింగ్ అని ఇక్కడ బ్రాండింగ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ మీరు ఇంజన్ గార్డ్ చూసుకోవచ్చు. ఇక్కడ డో నాట్ బ్లాక్ అని చెప్పి ఇక్కడ ఎయిర్ ఫ్లో అంతా వెళ్తుంటుంది అనమాట. ఇది పెద్ద ఇంజన్ కాబట్టి మనకు ఎయిర్ ఫ్లో బాగా ఉండడం కోసం ఇక్కడ హోల్స్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా లుక్ని హైలైట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రేడియేటర్స్ చూసుకోవచ్చు మీరు అండ్ ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది కాబట్టి మనకు చాలా మంచి టెక్నాలజీ యూజ్ చేశారు ఇందులో. సో ముందరంతా ఎయిర్ ఫ్లో బాగుంటుంది. సీట్ చూసుకుంటే స్ప్లిట్ సీట్ దొరుకుతుంది ఇక్కడ అండ్ ఈ సీట్ వచ్చేసి క్లైమేట్ కంట్రోల్తో ఉంటుంది. లైక్ చాలా హీట్ ఎక్కువైనప్పుడు ఇది ఈ సీట్ ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. సో మీ బమ్ని కూడా ఇది చాలా కూల్గా ఉంచుతుంది. అండ్ ఇక్కడ రియర్ సీట్ చూసుకుంటే రియర్ సీట్ ఈస్ నెగ్లిజిబుల్ ఇన్ దిస్ బైక్. సో చాలా హార్డ్ ఉంది అండ్ టీవీఎస్ రేసింగ్ అని బ్రాండింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాస్ట్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో డిజైన్ ఉంది అండ్ అలాగే ఇక్కడ సిల్వర్ ఫినిష్లో ఒక గార్డ్ కూడా ఇచ్చారు. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే స్పోర్టీ టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు, షార్ప్ ఫినిష్తో పాటు ఇచ్చారు అండ్ అలాగే ఇక్కడ కింద మీరు చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఉంది అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రాబ్ రైల్ చూసుకుంటే చాలా మంచి క్వాలిటీది ఇచ్చారు, ఇది కూడా షార్ప్ ఫినిష్తో పాటు దొరుకుతుంది. ఇక్కడ చూసుకుంటే అడ్జస్టబుల్ లివర్స్ ఇస్తున్నారు ఈ బైక్లో. సో ఇక్కడ చాలా మందికి ఫింగర్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి సో మీరు ఇక్కడ 4 స్టెప్స్లో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఎంత కావాలనేది. ఇది కూడా చాలా మంచి ఫీచర్. ఇక్కడ 312.2 cc ఇంజన్ ఉంటుంది అండ్ ఇది లిక్విడ్ కూలింగ్ ఇంజన్, మనకు 4 స్ట్రోక్ ఇంజన్ దొరుకుతుంది ఇక్కడ. అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 35 bhp ఆఫ్ పవర్ అండ్ 28.7 Nm ఆఫ్ టార్క్. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఇందులో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది 6-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్కడ కానీ తక్కువ లేదు, చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఇక్కడ వీల్స్ అబ్జర్వ్ చేస్తే 17-inch అలా వీల్ దొరుకుతుంది అండ్ ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ టైర్ చూసుకోవచ్చు మిష్లిన్ టైర్ ఇస్తున్నారు అండ్ అలాగే టీవీఎస్ రేసింగ్ అని ఇక్కడ స్ట్రాపింగ్ చూసుకోవచ్చు, రన్నింగ్లో చాలా బాగా కనిపిస్తుంది అండ్ దీని టైర్ సైజ్ వచ్చేసి 110/70 ఉంటుంది. రియర్ వీల్ చూసుకుంటే 17-inch అలా వీల్ ఉంటుంది అండ్ రియర్ సైడ్ చూసుకోవచ్చు మొత్తం ఎల్లో కలర్ వీల్ దొరుకుతుంది మనకు అండ్ ఇక్కడ టీవీఎస్ రేసింగ్ అని ఇక్కడ ఒక స్ట్రాపింగ్ చూసుకోవచ్చు బ్లాక్ కలర్లో ఇచ్చారు, ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది రన్నింగ్లో. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకు మిష్లిన్ టైర్ ఇస్తున్నారు అండ్ టైర్ సైజ్ మీరు చూసుకోవచ్చు 150/60 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 300 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే గోల్డెన్ USD ఇస్తున్నారు, సో అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉంటుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది అండ్ ఇక్కడ సస్పెన్షన్కి ఒక గార్డ్ కూడా చూసుకోవచ్చు డస్ట్ అది పోకుండా. చాలా మంచి ఇనిషియేటివ్ బై టీవీఎస్. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 11 liters ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ అలాగే మైలేజ్ గురించి మాట్లాడితే 30 km/l మైలేజ్ ఉంటుంది. సో మీరు బాగా రైడ్ చేస్తే మీకు 30 to 32 మధ్యలో మైలేజ్ దొరుకుతుంది. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 800 mm సీట్ హైట్ ఉంటుంది, అలాగే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది. అండ్ మీకు ఒకవేళ సీట్ హైట్ గురించి డౌట్స్ ఉంటే టెస్ట్ డ్రైవ్ తీసుకొని లేదా షోరూమ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ పౌత్ హౌస్లో కానీ లిటిల్ ఆఫ్ రోడింగ్లో కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు నా దగ్గర టీవీఎస్ RTR 310 ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో ఇది చాలా అమేజింగ్ బైక్. లెట్స్ స్టార్ట్ దిస్ ఇంజన్. ఇందులో చాలా మోడ్స్ ఉంటాయి, 5 మోడ్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అర్బన్ మోడ్లో ఉన్నాం. లెట్స్ రైడ్ దిస్.
Whoa, look at that. ఇనిషియల్ టాక్ చూసుకోవచ్చు, ఇలా తీసుకొని వెళ్ళిపోతుంది. బ్రేకింగ్ రియలీ గుడ్. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఈ బైక్ ఎంత పవర్ఫుల్ ఉందంటే ఒక్కసారి మీరు ఇలా పుల్ చేస్తే రియలీ పాపప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇందులో కంట్రోల్ ఉంటుంది. అర్బన్ మోడ్లోనే ఇంత పర్ఫార్మెన్స్ ఉందంటే ఇంకా ట్రాక్ మోడ్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇది నేకెడ్ బైక్ కాబట్టి అండ్ 310cc ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఉంది. అండ్ మనకు పెద్ద డిస్ప్లే, TFT డిస్ప్లే కూడా కనిపిస్తుంది. సో ఒకసారి రైడింగ్ మోడ్ చేంజ్ చేసి చూద్దాం. స్పోర్ట్స్ మోడ్ పెడుతున్నాను నేను. రన్నింగ్లోనే చేంజ్ చేయొచ్చు మీరు మోడ్ని. చూసారా, స్పోర్ట్స్ మోడ్ పెట్టాక మనకి ఇక్కడ కాన్సోలే మనకు డిస్ప్లే మొత్తం చేంజ్ అయిపోయింది. లుక్ ఎట్ దట్ పవర్. స్పోర్ట్స్ మోడ్లో చాలా ఫ్రీ అయిపోయింది. ఇట్ ఈస్ లిటరలీ అమేజింగ్. అలాగే ఇందులో ట్రాక్ మోడ్ కూడా ఉంటుంది మనకు. చూద్దాం ఒకసారి. ట్రాక్ మోడ్ ఉంటుంది అండ్ సూపర్ మోటో మోడ్ ఉంటుంది. సూపర్ మోటోలో పెడుతున్నాను. ఇదే ఫైనల్ మోడ్ మనది. రియర్ ABS ఆఫ్ అయిపోతుంది సూపర్ మోటోలో. పవర్ అదే ఉంటుంది, జస్ట్ ABS ఒక్కటే ఆఫ్ అవుతుంది. దిస్ ఈస్ అ బిట్ రిస్కీ. మీరు స్పోర్ట్స్ మోడ్ వరకే ఉంటే మంచిది. ట్రాక్స్లో రైడ్ చేసేటప్పుడు ట్రాక్ మోడ్కి పెట్టుకుంటే మంచిది. స్పోర్ట్స్ మోడ్లో ఫుల్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, ABS కూడా ఉంటుంది మనకు. సో ఇంకేం కావాలి. హ్యాండ్లింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. వావ్, అమేజింగ్. దిస్ మషిన్ ఈజ్ రియలీ పవర్ఫుల్. ఒక్క ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతుంది, కానీ ఆ ప్రైస్కి మీకు వర్త్ అనమాట ఈ బైక్. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు దీంట్లో. ఇన్బిల్ట్గా ఇంజన్ నుంచి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ బైక్ కాన్సోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ TFT డిస్ప్లే ఉంటుంది అండ్ రేసింగ్ సిన్స్ 1982 TVS రేసింగ్ బిల్ట్ టు ఆర్డర్ అని చెప్పి ఇక్కడ మనకు యానిమేషన్స్ ఉన్నాయి. అండ్ మీరు చూసుకోవచ్చు హోమ్ పేజ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకు మోడ్ చూపిస్తుంది. మోడ్ని బట్టి మనం హోమ్ పేజ్ చేంజ్ అవుతుంది. అండ్ అలాగే RPM మీటర్ మీరు చూసుకోవచ్చు అండ్ టైం చూపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంటుంది అండ్ లో ఫేర్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ ఇది స్పీడోమీటర్ అండ్ గేర్ ఇండికేషన్ కూడా ఉంటుంది మనకు. అండ్ ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రిప్ ఉంటుంది, యావరేజ్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది అండ్ అలాగే రేంజ్ చూపిస్తుంది. సో రేంజ్ అనేది వేరీ అవుతుంది అనమాట మీరు థ్రాటిల్ని పుల్ చేసే దాన్ని బట్టి. మనం సెట్టింగ్స్ లోపలికి వెళ్తే మెన్యూలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోడ్ని బట్టి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ని సెట్ చేసుకోవచ్చు, ఆన్ ఉందా లేదా ఆఫ్లో ఉందా చూపిస్తుంది. అండ్ కూలెంట్ టెంపరేచర్ చూపిస్తుంది అండ్ రేంజ్ చూపిస్తుంది. రైడ్ మోడ్స్లో మీరు చూసుకోవచ్చు మనకు 5 మోడ్స్ ఉంటాయి. అర్బన్ మోడ్, రెయిన్ మోడ్, స్పోర్ట్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్ అండ్ ఇంకొకటి సూపర్ మోటో మోడ్. సో అర్బన్ మోడ్ అంటే ఏంటంటే, అర్బన్ మోడ్లో మనకు బోత్ ABS ఆన్లో ఉంటాయి అండ్ సేఫ్టీ కొంచెం బాగుంటుంది. అలాగే మీకు థ్రాటిల్ పుల్ చేసేటప్పుడు కూడా మీకు అంత ఎక్కువ పవర్ ఓపెన్ అప్ అవ్వదు. అండ్ రెయిన్ మోడ్లో కూడా అంతే, సేఫ్టీ ఇంకా బాగుంటుంది. అండ్ మీకు థ్రాటిల్లో కూడా ఇంజన్ బ్రేకింగ్ కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రెయిన్ మోడ్లో కూడా హోమ్ పేజ్ చూసుకోవచ్చు మీరు. హోమ్ పేజ్ చేంజ్ అవుతుంది, ఇలా రెయిన్ యానిమేషన్స్ ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ మోడ్ లోపలికి వెళ్తే స్పోర్ట్స్ మోడ్లో మనకు చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట బైక్. మీరు ఇక్కడ హోమ్ పేజ్ కూడా చూసుకోవచ్చు, చేంజ్ అయిపోతుంది ఫుల్లీ. సో మీకు ఇంజన్ టెంపరేచర్ ఇవన్నీ కొంచెం చేంజ్ అయిపోతాయి. అలాగే స్పోర్ట్స్ మోడ్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉంది ఈ బైక్. అలాగే మీరు ఒక్కసారి ట్రాక్ మోడ్కి సెట్ చేశారంటే ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనమాట. మొత్తం ఇంజన్లో ఉన్న పర్ఫార్మెన్స్ పవర్ అంతా అన్లీష్ అయిపోతుంది. మీకు పుల్ చాలా బాగుంటుంది. ఇది మోస్ట్లీ ట్రాక్స్లోనే యూజ్ చేస్తారు. మీరు ఒకవేళ ఈ బైక్ని పర్చేస్ చేసేటట్లయితే ట్రాక్ మోడ్ వరకు వెళ్ళకపోయినా స్పోర్ట్స్ మోడ్ వరకే ఉండండి. దట్ విల్ బి వెరీ సేఫ్. అండ్ లాస్ట్లీ మనకు ఇక్కడ సూపర్ మోటో మోడ్ ఉంటుంది. సూపర్ మోటో మోడ్ అంటే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. రియర్ ABS ఆఫ్ అయిపోతుంది, చాలా పవర్ఫుల్ ఇంజన్ ఉంటుంది. సో మీరు దీంట్లో కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ ట్రిప్ డీటెయిల్స్ లోపలికి వెళ్తే ట్రిప్ A ఉంటుంది, ట్రిప్ B ఉంటుంది, ట్రిప్ C కూడా ఉంటుంది అండ్ డే ట్రిప్ టైమర్ ఉంటుంది.
సో మీరు ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు, డిస్టెన్స్ కవర్డ్ ఎంత కవర్ చేసాం అండ్ ఎంత టైం ట్రావెల్ చేసాం, యావరేజ్ స్పీడ్ ఎంత ఉండే, టాప్ స్పీడ్ ఎంత వెళ్ళాం, ఫ్యూయల్ కన్సంప్షన్, యావరేజ్ మైలేజ్, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే మై వెహికల్ లోపలికి వెళ్తే ఇక్కడ మై వెహికల్లో సర్వీస్ ఉంటుంది, సర్వీస్ డ్యూ ఎప్పుడు ఉంది అదంతా డీటెయిల్స్ చూపిస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ రికార్డ్ కూడా ఉంటుంది, లైక్ మైలేజ్ మీకు హైయెస్ట్ ఎప్పుడు వచ్చింది అండ్ ఎలా రైడ్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే స్పీడ్ లోపల చూసుకుంటే ఇక్కడ టాప్ స్పీడ్ ఎంత వెళ్ళాం అండ్ 0 to 60 ఎన్ని సెకండ్స్లో చేసాం చూసుకోవచ్చు. 0.07 సెకండ్స్లో 0 to 60 అయిందనమాట. సో మీరు గెస్ చేసుకోవచ్చు. ఇంకా యావరేజ్ స్పీడ్ కూడా చూపిస్తుంది. అండ్ ల్యాబ్స్ లోపల మనం సెట్ చేసుకోవచ్చు. ల్యాబ్ టైమర్ ఉంటుంది. సో ఎంత టైంలో ఎంత స్పీడ్ వెళ్ళారు అండ్ ఎంత కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు అనేది మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్లో మనం డాక్యుమెంట్ 1, 2, 3లో మన లైసెన్స్, ఆర్సీ, ఇవన్నీ పొల్యూషన్ ఇవన్నీ ఏమన్నా ఉంటే అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ లోపల ఇక్కడ డైనమిక్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో దాన్ని ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. కింద ఒక హెడ్ ల్యాంప్ ఉంటుంది, దాన్ని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవ్వడానికి సెట్ చేసుకోవచ్చు, లేదా మనం మాన్యువల్గా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డిఆర్ఎల్స్లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటుంది, ఆటోమేటిక్ లేదా ఆఫ్ చేసేయచ్చు. సో ఇక్కడ ప్రతి చిన్న వాటికి కూడా మనకు ఫీచర్స్ ఉంటాయి అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ చూసుకోవచ్చు, మీరు ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. క్విక్ షిఫ్టర్ కూడా ఉంటుంది, క్విక్ షిఫ్టర్ని కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ప్రతి చిన్న ఫీచర్ని కూడా వీళ్ళు వదలలేదు, అన్నీ ఇందులో పెట్టేశారు. అండ్ కనెక్టివిటీ ఉంటుంది. కనెక్టివిటీలో పేరెడ్ డివైసెస్ చూసుకోవచ్చు అండ్ డిస్ప్లే కాల్ చూసుకోవచ్చు. సో బ్లూటూత్తో కనెక్ట్ అయ్యాక టీవీఎస్ యాప్ నుంచి మీరు ఇక్కడ దీంట్లో కన్సోల్లో చూసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ. అండ్ డిస్ప్లే సెటప్ ఉంటుంది, లైక్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ క్లాక్ ఉంటుంది, క్లాక్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డే అండ్ నైట్ మోడ్స్ ఉంటాయి. సో డే మోడ్లో ఉంది, ఇప్పుడు నైట్ మోడ్లో పెట్టి చూపిస్తాను చూడండి. మొత్తం డార్క్ అయిపోతుంది చూసుకోవచ్చు. నైట్ మోడ్లో మొత్తం డార్క్ అయిపోతుంది. అలాగే కస్టమ్ విడ్జెట్స్ చూసుకోవచ్చు. మీరు హోమ్ పేజ్లో మీకు ఏమేమి విడ్జెట్స్ కావాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే స్పీడ్ అలర్ట్ ఉంటుంది. ఎంత స్పీడ్ వరకు మనకు అలర్ట్ కావాలి అంటే స్లో డౌన్ అవ్వండి అన్నట్టు మనకు ఎంత స్పీడ్లో కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. అండ్ టర్న్ ఇండికేటర్స్ మీరు ఇండికేషన్స్ చూసుకోవచ్చు. లో ఫీల్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ ఇండికేషన్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ ఉంది ఇక్కడ. అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది, హై బీమ్ ఇండికేషన్, ఏబిఎస్ ఇండికేషన్ అండ్ క్రూజ్ కంట్రోల్ ఇండికేషన్ ఉంటుంది. సో క్రూజ్ కంట్రోల్ని మనం ఆన్ చేసినప్పుడు ఇది ఆన్ అయిపోతుంది. ఇక్కడ హ్యాండిల్ బార్ మీద బటన్స్ చూసుకుంటే ఇక్కడ TFT డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇండికేటర్ది స్విచ్ చూసుకోవచ్చు. అంతా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హార్న్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ది బటన్ చూసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ అలాగే స్పీడ్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హజార్డ్ బటన్ మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ బటన్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఇక్కడ ఉంటుంది చూసుకోవచ్చు, లైటింగ్. అలాగే రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇగ్నిషన్ బటన్ ఉంటుంది అండ్ అలాగే సెల్ఫ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. చాలా మంచి LEDs ప్రొవైడ్ చేశారు విత్ DRL. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు టర్న్ ఇండికేటర్స్ కూడా LED ఇస్తున్నారు అండ్ ఇందులో హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇగ్నిషన్ బటన్ అండ్ కీ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా మనకు హజార్డ్స్ బ్లింక్ అవుతాయి. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. Okay guys, so this was our full review of TVS Apache RTR 310. సో ఈ బైక్ అయితే చాలా బాగుంది అండ్ ఇందులో ఇంజన్ వైజ్ చూసుకుంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మీరు గోప్రో వ్యూలో చూసుంటారు ఎంత బాగా పుల్ ఉందో. అండ్ లాంగ్ రన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీరు ఒకవేళ నా బైక్ యూనిక్ ఉండాలి అండ్ అలాగే మంచి పవర్ఫుల్ బైక్ కావాలి, నేను ట్రాక్స్లో కూడా రైడ్ చేస్తాను అనుకుంటే తప్పకుండా మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. చాలా బాగుంది. కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మన కూలింగ్ సీట్ లైక్ టెంపరేచర్ కంట్రోల్ సీట్ దొరుకుతుంది. సో మీరు ఎక్కువ ఎక్సెస్ హీట్ అయినప్పుడు ఇక్కడ కూలింగ్ అయిపోతుంది అనమాట సీట్. అలాగే ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ 3,21,000 to 3,25,000 మధ్యలో ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. మీరు ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న బైక్ కోసం వెతుకుతుంటే దిస్ బైక్ ఈస్ ఫర్ యూ. అండ్ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ డిజైన్ వైజ్ చాలామంది చెక్అవుట్ కూడా చేస్తున్నారు రోడ్స్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో మోడ్స్ ఉంటాయి, 5 మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క మోడ్కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ABSతో పాటు వస్తుంది బ్రేకింగ్. సో సేఫ్టీ వైజ్ కూడా చాలా టేక్ కేర్ చేశారు TVS వాళ్ళు. ఫీచర్స్ వైజ్ చూసుకుంటే ఈ బైక్లో ఉన్నంత ఫీచర్స్ మనకు 400-500cc బైక్స్లో కూడా దొరకవు. సో చాలా ఫీచర్స్ లోడెడ్గా ఉన్నాయి ఈ బైక్లో. మీకు ఎక్కడ చూడనన్ని ఫీచర్స్ అన్నీ ఈ బైక్లోనే ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్
నుంచి అయితే తప్పకుండా మన PMKR TVSని విజిట్ చేయండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు విజిట్ చేసేటట్లుంటే మా ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. మీకు అడిషనల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. మీకు ఇంకా వేరే ఏవైనా కార్స్ కానీ బైక్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.